ఆటో డ్రైవర్ల సంక్షేమ పథకంలో భాగంగా కడప జిల్లా బద్వేల్ టీడీపీ కళ్యాణ మండపం వద్ద టీటీడీ కళ్యాణ మండపం వద్ద నుండి ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జి రితేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు భారీ సంఖ్యలో ఆటోలతో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ పథకం ద్వారా ఒక్కొక్క ఆటో డ్రైవర్ ఖాతాలో 15,000 జమ కావడంతో వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఫిట్నెస్ సర్టిఫికేట్ల కోసం ఆటో డ్రైవర్లు కడపకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని రితేష్ రెడ్డి తెలిపారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి బద్వేలోని ఆర్టీఓ ఆఫీస్ సేవలు కొనసాగేలా ఏర్పాటు చేస్తానని రితేష్ రెడ్డి హామీ ఇచ్చారు. మోడీ గారికి ధన్యవాదాలు. మా ఆటో సమస్యను ఆలోచించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీరు వేసే 15,000 మాకు చాలా అవసరమే. చిన్న చిన్న ఇబ్బందులు తీర్చుకోవచ్చు. ప్రధానమైనది ఏంటంటే మాకు టౌన్లో మాత్రమే స్టాండ్లు లేవు. ప్రధానంగా ఎక్కడ ఆటో ఎక్కినా పలానా దగ్గర దిగాలంటే ఆడిపోతే ఫైన్ లేపుకుంటాం పోలీసు వాళ్ళ చేత. మాకు ప్రధానమైనది స్టాండ్లు ఏర్పాటు చేయాలి ఆటో వాళ్ళకి. ప్రధానమైనది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ బస్సులు పెట్టినాంచి కొంచెం వరకు 500, 600 తోలే వాళ్ళని ఈరోజు 200, 300 ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి మా సమస్యలు ఆలకించి మా మొర ఆలకించి ముఖ్యంగా బాడిగిళ్ళల్లో ఉన్న ప్రధానంగా ప్రతి ఆటో డ్రైవర్కి సొంత ఇల్లు లేవు. బాడిగిళ్ళలో ఉన్నాం. బాడిగిళ్ళు కూడా మమ్మల్ని బాధ ఆలకించి మాకు ఇల్లు సాయం చేయాలని కోరుకుంటున్నాం. మాకు సలహాలు ఇచ్చి ఆటో వాళ్ళని నారా చంద్రబాబు నాయుడు గారు వేడుకుంటున్నాము. అందువల్లనే ఈరోజు ట్యాక్సీలు కానీ ఇన్సూరెన్స్ కానీ ఎక్కువగా అమౌంట్ ఎక్కువగా ఉంది. దాన్ని తగ్గించాలని దాన్ని వేడుకుంటున్నాము. అలాగనే ఈ విధంగా ఆటోలు 200, 300 కూడా తోలున్న పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల చాలా ఉచిత బస్సులు పెట్టడం వల్ల నష్టపోతున్నామని తెలియపరుస్తున్నా. కోరుమాను ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఎక్కడికక్కడికి ట్రాఫిక్ సమస్యలను పునరుద్ధరించాలని, తర్వాత ఆటో వర్కర్లకు బీమాతో కూడా ఇప్పుడు ప్రజలందరికీ బీమా ఉంది. ఆ బీమాను ఆటో కార్మికులకు ఒక సపరేట్ అయినటువంటి బీమాను ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా, అట్లే రైతులకు ఏ విధంగా ఫసల్ బీమా యోజన ఉందో అదేవిధంగా కార్మికులందరికీ కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పడంలో ఇక్కడ అందరూ కార్మికుల సంఘాలకు ఎక్కడైనా ఉంటారో వాళ్ళందరికీ కూడా స్పెషల్గా కొన్ని ఇన్సూరెన్స్లు ఉన్నాయి. ఇంకా ఇన్సూరెన్స్ కాల పరిస్థితుల ప్రకారం ఇంతకుముందు ఇచ్చే ఇన్సూరెన్స్ ప్రీమియం కావచ్చు, ఇంతకుముందు ఇచ్చేటువంటి ఇన్సూరెన్స్ అసూర్ అమౌంట్ కావచ్చు పెంచాలని సవినయంగా నేను ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి సవినయంగా తెలియజేసుకున్నాను. ఆటో కార్మికుల పిల్లలకు ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఫీజుల్లో రాయితీ ఇవ్వాలని ఇలా చాలా కార్యక్రమాలు తీసుకొని ఇచ్చిన. ఎందుకంటే ఎక్కడికక్కడ ప్రజల వద్దకు పాలన తీసుకొని ఇస్తున్నట్టు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందనేది బాగా వినిపిస్తూ ఉంది. తర్వాత వచ్చేసి ఆర్టీఓ ఆఫీస్ మన బద్వేల్లో ఉన్నదాన్ని తీసిపోయి కడపలో పెట్టడం ద్వారా వారికి చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడ పొగొస్తుందనో అదో ఇదో బ్రేక్ బాగాలేదనో ఏదో ఒక విధంగా ఫిట్నెస్ విషయంలో వాళ్ళని 4-5 రోజులు తిప్పుతూ ఉండరు. ఈ 4-5 రోజులు తిప్పడం వలన వాళ్ళ కుటుంబ భారం అవుతోంది. దయచేసి ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి మన ఆర్టీఓ ఆఫీసులో అంతటి వీరారెడ్డి గారు ఉన్న హయాంలోనే పెద్దగా దండిగా స్థలం ఇచ్చి వాళ్ళకి ఎంతో ఏర్పాటు చేసి ఉన్నారు. కానీ దాన్ని వాళ్ళు విస్మరించి మళ్ళీ కడప తీసుకోవడంలో చాలా బాధ వేస్తుంది. ఈ దయచేసి ఈ కూటమి ప్రభుత్వం ద్వారా అందరూ గమనించి పెద్దలందరూ కలెక్టర్ గారు దానికి తీసుకోవాల్సిన చొరవలు ఎవరు తీసుకుంటారో వాటిని గమనించి మళ్ళీ ఆర్టీఓ ఆఫీసు మన బద్వేల్లో ఉండడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మేలు చేకూరుతుందని మేము ఆశిస్తూ ఉన్నాము. ఆటో డ్రైవర్ల సేవలో అనే పథకాన్ని ఈ దసరా సందర్భంగా మా ఆటో సంబంధించిన వ్యక్తుల అన్నదమ్ములందరికీ ఒక కానుకగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ప్రగతి వైపు నడిపిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంను అడుగు